హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వంశీ మోహన, ఎపిసోడ్ 18. మోహనకి కృష్ణ పేరు వినగానే, అదేంటి అతడు లండన్ వెళ్తున్నా అన్నాడు కదా, మరి అతడి ఫ్రెండ్స్ ఎందుకు వచ్చారు అని డౌట్గా అడిగింది. మా బాబు లండన్కి ఈరోజే వెళ్ళాడు అని అతడు చెప్తుంటే అంత కన్ఫ్యూజన్గా ఉంది మోహనకి. అతడు 4 రోజుల కిందట వెళ్తున్నానన్నాడు, మరి ఇతడు ఈరోజే వెళ్ళాడంటున్నాడు. ఏది నిజం అని మనసులో అనుకుంటూ, నువ్వు చెప్పింది మీ కృష్ణబాబు గురించేనా అని అడిగింది మోహన. అవునమ్మా, ఆ బాబే. ఈరోజు ఉదయం హడావుడిగా వెళ్ళాడు, కానీ అతడి ఫ్రెండ్స్ మాత్రం ఇక్కడే ఉండిపోయారు అన్నాడు. మోహనకి అందరూ అలా కలిసి తనని చీట్ చేశారనిపిస్తుంటే కోపం, బాధల నుండి ఆవేశం పొంగింది. అన్నిటికంటే తన చెల్లి ఏమైందనే భయం కూడా ఎక్కువైంది. ఆశ చావక, అన్నా మరోసారి అడుగుతున్నాను, ఏమీ అనుకోకు, నిజంగా లోపల గుడేం లేదా అని అడిగింది మోహన. మోహన మీద అతడికి జాలి కలిగి, పాపం మోసపోయిందేమో అనిపించి, చూడమ్మా, నాకు తెలిసి ఈ తోట మా జమీందారులకి మగాళ్ళు అందమైన ఆడపిల్లలతో గడిపే విలాసవంతమైన విడిది, అంతేకాని నువ్వు అడిగే గుడులు పూజలు ఏం లేదు తల్లి. నా కళ్ళ ముందే వాళ్ళు ఆడపిల్లలను తెచ్చుకుని సరదాలు తీర్చుకోవడం చూశాను నేను. నువ్వు అమాయకురాల్లా ఉన్నావని చెప్తున్నా. నీ చెల్లి గురించి తెలుసుకోవాలంటే తిన్నగా ఆ జమీందారి బంగ్లాకెళ్ళు, అక్కడే తేల్చుకో అని సలహా ఇచ్చాడు. మోహన కూడా అతడికి కృతజ్ఞత చెప్పి కార్తీక్ని వెంట పెట్టుకుని బంగ్లా వైపు అడుగులు వేసింది. కార్తీక్ దారంతా తన చిన్నక్కకేమైందో అని ఆందోళన పడుతూ మోహనని అడిగి ఇంకా బాధ పెట్టలేక మనసులోనే ఏడుస్తూ ఉన్నాడు. మోహన బంగ్లా ముందుకు రాగానే వాచ్మెన్ ఆపేశాడు. నేను కృష్ణ కోసం వచ్చాను అని సూటిగా చెప్పింది మోహన. కృష్ణ అని తమ జమీందార్ని పేరుతో పిలుస్తున్న మోహన ధైర్యానికి అతను ఆశ్చర్యపోతూ, నేను ఫోన్ చేసి అడుగుతానమ్మా, ఆగు అంటూ జనార్దన్కి మోహన వచ్చిన విషయం చెప్పాడు వాచ్మ్యాన్. అతను కూడా అందుకోసమే చూస్తూ ఉండడంతో, లోపలికి పంపించు అంటూ కన్నింగా నవ్వుకున్నాడు జనార్దన్. ఫోన్ కట్ చేసి, వెళ్ళండమ్మా అని గేట్ తీశాడతడు. భయం మచ్చుకైనా లేదు ఇప్పుడు మోహనలో. ఉన్నదంతా తన చెల్లిని ఏం చేశారని తెలుసుకోవడమే. స్థిరంగా లోపలికి వెళ్ళింది మోహన. కార్తీక్ ఆ బంగ్లాని నోరు తెరుచుకుని చూస్తూ మోహన వెంటే లోపలికి వెళ్ళాడు. చాలా పెద్దది ఆ బంగ్లా. బయట నుండి లోపలికి నడిచి రావడానికి వాళ్ళకి 10 నిమిషాలు పట్టింది. దారికి ఇరువైపులా పూల మొక్కలు, అందమైన షో ట్రీస్ ఉన్నాయి. దూరంగా ఒక మందిరం ఉంది, కానీ మూసివేయబడింది. రాయల్గా కనపడుతున్న ఆ బంగ్లాని చేరుకున్న కొద్దీ మోహనలో ఏదో ఒక రకమైన ఫీలింగ్. ఆ గాలి సైతం తనని భయపెడుతుంది. జనార్దన్ మోహన రాక కోసం తల్లిని తీసుకుని వచ్చి సోఫాలో కూర్చుని వెయిట్ చేస్తున్నాడు. తమ ప్లాన్ సక్సెస్ అని ఆనందంగా ఉన్నారిద్దరు. మోహన లోపలికి వస్తూనే ఎదురుగా ఉన్న పెద్దావిడ జయంతిదేవిని చూసి మొదట మర్యాదగా నమస్కారం చేసింది. ఆవిడ మాత్రం మోహన రూపాన్ని చూస్తూ ఆశ్చర్యపోయింది. మనసులో, బాపన్న పిల్ల కానీ మా జమీందారుల కన్నా అందంగా ఉందే, అందుకే నా మనవడు మనసు పడ్డాడు అనుకుంటూ, ఎవరు నువ్వు, ఏం కావాలి అని దర్పం ప్రదర్శిస్తూ అడిగింది జయంతిదేవి. న్యాయం కావాలి, నా చెల్లేమైందో కావాలి అని మోహన కూడా అంతే సూటిగా అడిగింది. నీకెవరు అన్యాయం చేశారు? నీ చెల్లేమైందంటే మాకెలా తెలుస్తుంది? నువ్వెవరో కూడా మాకు తెలీదు. ఇంతకీ నీకు అన్యాయం చేసిన వాళ్ళెవరో చెప్పు, పిలిపించి న్యాయం చేస్తాను అనింది జయంతిదేవి. ఎవరో నాకు అన్యాయం చేస్తే మీ దగ్గరికి ఎందుకు వస్తాను? మీ చిన్న మనవడు నా చెల్లెలి ప్రేమ పెళ్ళి అంటూ ఎవరో మీ ఇంటి ఆయాని ఒక ఆవిడ్ని తీసుకుని వచ్చి నా చెల్లితో మీ వంశాచారం అంటూ రాత్రి తనని తీసుకుపోయాడు. తీరా అక్కడికి వెళ్ళడిగితే గుడే లేదు, మీ మనవడు ఊర్లోనే లేడంటున్నారు. అసలు మేం చేసిన పాపమేంటి? మీ జోలికొచ్చామా? ఎందుకు నా చెల్లిని దాచి నాతో ఆడుకుంటున్నారు? అది అమాయకురాలు కాబట్టి గట్టిగా ఎవరైనా ఒక మాట అంటే ఏడ్చేస్తుంది. దానిపై మీ కోపం ఏమైనా ఉంటే అది నాపై తీర్చుకోండి, నా చెల్లిని నాకు అప్పగించండి అంటూ ఆవేదనగా అడుగుతూ జయంతిదేవి ఎదురుగా 2 చేతులు జోడించి, మీరు కూడా ఆడవాళ్లే కదా, నా చెల్లిని ఏం చేయకుండా కాపాడి తనని నాకు అప్పగించండి అని ఏడుస్తూ దీనంగా వేడుకుంది మోహన. జనార్దన్, ఏంటి అమ్మాయి చెప్పేది? నీ కొడుకెక్కడా? నిజంగానే కృష్ణ ఇదంతా చేశాడా అని కోపం నటించరిచింది జయంతిదేవి. ఏమో నాకు తెలీదమ్మా, రాత్రి తన ఫ్రెండ్స్తో బంగ్లాకొచ్చాడని వంట మనిషి పంపమని ఫోన్ చేశాడు.
అంతే, నాకింకేమీ తెలీదని చక్కగా కథలు చెప్పాడు జనార్దన్. విన్నావు కదా, మాకేం తెలీదు. అసలు నీ చెల్లిని అలా ఎవరో చెప్తే జమీందారులను నమ్మి ఎలా ఒంటరిగా పంపావు? కాలం ఎలా ఉందో నీకు తెలీదా? అసలు మీ పెద్దవాళ్ళెవరూ లేరా? ఒక నిమిషం నీకు ఇంకా ఏమైనా అనుమానం ఉంటే నేను తీరుస్తానంటూ ఆవిడ తన ఇంట్లోని పని వాళ్ళందరినీ రప్పించమని జనార్దన్కి గంభీరంగా ఆర్డర్ వేసింది ఆవిడ. అందరూ వరుసగా వచ్చి నిలబడ్డారు. వీళ్లలో ఎవరో చెప్పు, నీ ఇంటికొచ్చింది అన్నది జయంతిదేవి. మోహన అందరినీ చూసి వీళ్ళెవ్వరూ కాదండి అంది. మీరు వెళ్ళండి అని పని వాళ్ళని పంపేసిన ఆవిడ మోహన వైపు చూస్తూ, చూడమ్మా, నేను చూస్తే జాలి కలుగుతుంది. నా మనవడికి అమ్మాయిల పిచ్చుందని తెలిసి కూడా నీ చెల్లిని ఎలా వచ్చి పెళ్లి చేద్దామనుకున్నా? ఈ ఆస్తి కోసమా అంటూ మంచితనం నటిస్తూనే మోహనని ఎద్దేవా చేసేలా అడిగింది. లేదు, నాకు అలాంటి ఆశ లేదు. నేను మీ మనవడు అని అనగానే కాదనే చెప్పాను. కానీ మీ మనవడే నా వాళ్ళందరికీ ఇష్టమంటూ చీర పూలు పండ్లు తెచ్చి మీ జమీందారుల ఆచారమని నన్ను ఏమర్చాడు అంటూ ఏడుస్తున్న మోహనని చూసి లోపల కన్నింగా నవ్వుకుంటూ, ఏడవకమ్మా, నీ చెల్లికి ఏమైందో నేను కనుక్కుంటాను, నువ్వింటికి వెళ్ళు అందావిడ. మోహన ఆవిడ వైపు చూసి, ఒక్కసారి మీ మనవడికి ఫోన్ చేసి నిజానిజాలు కనుక్కోండి. లేట్ అయ్యే కొద్దీ నా చెల్లి జీవితం ఏమవుతుందో అని భయంగా ఉంది అంది మోహన. ఏయ్, మా అమ్మ చెప్పింది కదా, తెలుసుకుని చెప్తానని మళ్ళీ అడుగుతావేంటి అని గదిమాడు జనార్దన్. ఇప్పుడు క్రిష్కి ఫోన్ చేస్తే వాళ్ళ నాటకం బయటపడుతుందని భయం అతనికి. అందుకే మోహనని దబాయించాడు. మోహన అతడి మాటల్ని పట్టించుకోకుండా పెద్దావిడ వైపు చూస్తూ, అమ్మా, మీరు కనుక్కోండి ప్లీజ్, నాకు భయంగా ఉంది అని దీనంగా అడిగింది మోహన. చెప్పేది నీకు కాదు అంటూ ముందుకు వస్తున్న జనార్దన్కి అడ్డుగా నిలిచాడు కార్తీక్. మా అక్క కూడా చెప్తుంది కదా తెలుసుకోమని, నీకు వినపడ్డం లేదా అని కోపంగా ఉరిమి చూశాడు. రేయ్, వేలిడంత లేవు, నాకే ఎదురు చెప్తావా అంటూ కార్తీక్ని కొట్టడానికి చెయ్యెత్తాడు జనార్దన్. వాడిని టక్కున తన దగ్గరకు లాక్కున్న మోహన, ఆగండి, ఏదో పసివాడు, కొట్టకండంటూ అడ్డుపడగానే జనార్దన్ కోపం పట్టలేక మోహనని పక్కకు నెట్టి కార్తీక్ని లాగి జుట్టు పట్టుకుని, ఏరా, నేనేమైనా నీ ఇంటి పనివాడిని అనుకున్నావా అంటూ కార్తీక్ చెంపలపై కొట్టాడు. ఆగండి, కొట్టకండి, పసివాడంటూ జనార్దన్ చేతిలో నుండి మోహన కార్తీక్ని విడిపించడానికి చూస్తే ఆమె జుట్టు పట్టుకుని, మా సాయం కోసం వచ్చిన వాళ్ళు మా ముందు అణిగుండాలి, అంతేకాని మా మీదే తిరగబడతారా? ఇప్పుడు చెప్తున్నా విను, నా కొడుకుని చెల్లిని ఎప్పుడో అనుభవించి ఎక్కడో పడేసుంటాడు, వెళ్ళి వెతికి తెచ్చుకో. మరోసారి మా గేట్ దగ్గర కనబడ్డారంటే గన్తో షూట్ చేసి పడేస్తాను అని బెదిరించాడు జనార్దన్. రేయ్ అని గర్జించినట్టు అరిచి, అసలు నువ్వు మనిషివేనా అని కోపంగా అడిగింది మోహన. ఏయ్ అంటూ తన మీదకి రాబోతున్న జనార్దన్ని ఆగన్నట్టు చేయి చూపించి, నా చెల్లిని ఏదైనా చేసుంటే నీ కొడుకు అతడితో పాటు నీ వంశాన్నే తగలబెట్టేస్తాను. ఆడపిల్ల ఏం చేస్తుందనుకుంటున్నావేమో, ఆడది తలిస్తే తనని ఆపడం ఆ భగవంతుడి వల్ల కూడా కాదు. గుర్తుపెట్టుకో, నా చెల్లి సాయంత్రంలోగా నా ఇంటికి రాకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ అప్పటిదాకా జరిగేది చూస్తూ స్పందించని జయంతిదేవిని చీదరింపుగా చూస్తూ, మీరాడవాళ్ళనుకున్నాను, కానీ కాదని నిరూపించారు అని ఈసడించుకుని, రా తమ్ముడు అంటూ కార్తీక్ని తీసుకుని బయటకు వెళ్తున్న మోహన్ని చూస్తూ, ఇది బయటకు వెళ్ళిందంటే ప్రమాదం అనుకుంటూ తన వాళ్ళని పిలిచి, అది ఊరు చేరకూడదు, ఇద్దరిని చంపేయండి, వాళ్ళ శవాలు కూడా కనపడకూడదు అని ఆర్డర్ వేశాడు జనార్దన్. ఆగు పెదబాబు, ప్రాణం తీయడం అవసరమా, ఆలోచించు అంది జయంతిదేవి. అవసరమే అమ్మా, ఇది ఊర్లో మన గురించి చెప్తే ఆ విషయం నీ పెద్ద మనవడికి తెలిస్తే ఏం జరుగుతుందో ఆలోచించు అన్నాడు జనార్దన్. ఆవిడ కూడా ఆలోచనల్లో పడింది. మోహన కార్తీక్ ఏడుస్తూ ఊరి పొలిమేర చేరగానే ఎవరో తమని వెంబడిస్తున్నారనిపించి వెనక్కి తిరిగి చూశారు. 10 మంది వాళ్ళ వైపు రావడం, వాళ్ళ చేతుల్లో కత్తులుండడం చూసి తమ కోసమే అని అర్థమై మోహన వెంటనే కార్తీక్ని తీసుకుని రోడ్డు వదిలి పొలాల వెంట పరుగులు తీసింది. వాళ్ళు తప్పించుకుంటున్నారా, పట్టుకోండి అంటూ వాళ్ళు కూడా మోహన వెంట పడ్డారు. మోహన చెరుకు తోటలోకి దూరి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి ఇంటికి చేరుకున్న ఆమెకి కార్తీక్ ఆయాసంతో తన చేతుల్లోనే స్పృహ తప్పి పడిపోవడంతో ఆమెకు మరింత భయమేసింది. మాధవ, ఏంటి నాకు ఈ శిక్ష? నా తమ్ముడిని ఏం చేశావు? అన్నీ ఒకేసారి చుట్టుముట్టేలా చేశావేంటి తండ్రి అంటూ ఏడుస్తూనే కార్తీక్ని లేపడానికి చూసి ఎంతకు కార్తీక్ లేకపోవడంతో పరుగున పక్కింటి వాళ్ళని పిలుచుకు వచ్చి చూపించింది మోహన. వాళ్లకు కూడా ఏమైందో తెలియకపోవడంతో పట్నం తీసుకుపో మోహన
అని సలహా ఇచ్చారు. బాబాయ్, నాకు రోడ్డు వరకు సాయం చేయండి అని వేడుకుంది మోహన అతన్ని. సరే అని ఎడ్ల బండి మీద వాళ్ళని రోడ్లో వదిలి వెళ్ళిపోయారు వాళ్ళు. అప్పుడే మళ్ళీ జోరున వర్షం స్టార్ట్ అయింది. శరత్ రావడం, హాస్పిటల్కి తీసుకురావడం కూడా జరిగింది. అట్ ప్రెజెంట్ మోహన ఏడుస్తూ, వాళ్ళు నా చెల్లిని ఏం చేశారో తెలియడం లేదు, అసలు కృష్ణ పేరు ఎందుకు చెప్పారో అర్థం కావడం లేదు అంటూ తల పట్టుకుంది మోహన. శరత్ మోహన ముందు మోకాళ్ళ మీద కూర్చుని, మోహన, నీకు కృష్ణ ఇదంతా చేశాడని వాళ్ళు చెప్పాక కూడా అతడిపైన అనుమానం రాలేదు కదా అని అడిగాడు. మోహన శరత్ని చూస్తూ, వంశీ చంద్రికని తీసుకుపోతే మధ్యలో కృష్ణ పేరు చెప్తే నేను అనుమానిస్తానని ఎలా అనుకుంటున్నారు అని అడిగింది. ఆ మాటకి శరత్కి పట్టరాని సంతోషం కలిగింది. కానీ మోహన్కి క్రిష్ కనపడడం లేదనే నిజం ఎలా చెప్పాలో తెలియడం లేదు. శరత్ని చూస్తూ, కృష్ణ ఈరోజు వస్తానని చెప్పాడు, అతను వస్తే ఎక్కడున్నా అతనే నా చెల్లిని తీసుకొస్తాడు అని ధీమాగా చెప్పింది మోహన. కృష్ణ పైన మోహన్కి ఉన్న నమ్మకం చూసి శరత్కి ఏం చెప్పాలో తెలియడం లేదు. అలాగని తన దగ్గర నిజం దాచనూ లేడు. ఇప్పుడు నువ్వు ఊరికి వెళ్తే ఆ జమీందారుల మనుషులు నిన్ను ఏమైనా చేస్తే ఎలా మోహన? నువ్వు కాదు, నేను వెళ్ళి చూసొస్తాను, తన గురించి తెలుసుకుని వస్తాను, నువ్వు నీ తమ్ముడి దగ్గరే ఉండు అన్నాడు శరత్ మోహనతో. దానికి ఆమె ఆలోచిస్తూ సరే అంది. శరత్ తన వాలెట్ నుండి కొంత మనీ తీసి మోహనకి ఇస్తూ, నేను వచ్చే వరకు ఏదైనా అవసరం పడితే వాడుకో, ఇంకా కావాలంటే ఈ కార్డ్ యూజ్ చేసుకో అని తనకి ఏటీఎం కార్డు ఇస్తూ పిన్ నెంబర్ చెప్పి ఒకసారి కార్తిక్ని చూసి మోహన వాళ్ళ ఊరికి ప్రయాణమయ్యాడు శరత్. మరోసారి క్రిష్కి ఫోన్ ట్రై చేశాడు శరత్. ఈసారి రింగ్ అయింది కానీ తీయలేదు క్రిష్ ఫోన్ వర్క్ చేస్తుందంటే వాడు క్షేమంగా ఉన్నట్టే కదా. ఓ గాడ్, నా కృష్ణకి ఏం కాకూడదు, వాడిని క్షేమంగా నాకు అప్పగించు అని దేవుణ్ణి వేడుకున్నాడు శరత్. మోహన కార్తిక్ పక్కన కూర్చుని చంద్రిక కోసం బాధపడుతూ ఉండగా డాక్టర్ రౌండ్స్కి వచ్చి కార్తీక్ని చెక్ చేసి, ఓకే అండి, మీ తమ్ముడు ఇక లేచి హ్యాపీగా తిరగలడు అంటూ ఒక ఇంజెక్షన్ రాసిచ్చి, ఇది ఇక్కడ దొరకదు, బయటకు వెళ్ళి తీసుకురావాలి, మీరు వెంటనే దీన్ని తీసుకొచ్చి సిస్టర్కి ఇస్తే అతనికి ఇంజెక్షన్ చేస్తుంది అన్నాడు డాక్టర్. సరేనని తన తమ్ముడిని చూసుకోమని నర్స్కి చెప్పి ఆ వీధి చివరిలో ఉండే మరో మెడికల్ షాప్కి వెళ్ళింది మోహన. ఇంజెక్షన్ తీసుకుని వస్తున్న మోహనకి క్రిష్ కనపడ్డాడు. అతన్ని చూడగానే ఆమెకి ఆనందంతో కన్నీళ్ళొచ్చాయి. అతని దగ్గరకు పరుగు తీయాలని మనసు ఉరకలేస్తూ ఉంటే దగ్గరికి రాబోతున్న మోహన కాళ్ళకి బ్రేక్ పడింది. క్రిష్ ఓ అమ్మాయిని చేతుల్లో ఎత్తుకుని కారులో కూర్చోబెడుతూ కనపడ్డాడు. అంతేకాదు, తన కళ్ళు చూసేది నిజమా కాదా అని కళ్ళు చిట్లించి చూసింది మోహన. అక్కడున్నది కృష్ణే. ఆమెని కూర్చోబెట్టి కార్ ఎక్కి వెళ్ళిపోయాడు క్రిష్. తన పక్కన నుండి వెళ్ళిపోయిన క్రిష్ కార్ని చూస్తూ కన్నీళ్లతో రోడ్పై మిగిలిపోయింది మోహన. మనసు అతడిని అపార్థం చేసుకోకంటుంటే మెదడు అతడి గత లైఫ్ అంతేగా, అతడు మారలేదు అని చెప్తుంటే ఆమె మెదడు మాటకే ఫిక్స్ అయింది. అతను లండన్ వెళ్ళడం అబద్ధం, తనతో చెప్పినవన్నీ అబద్ధాలే అని బ్లైండ్గా మనసుకెక్కించుకుని మౌనంగా ఒక విరాగినిగా హాస్పిటల్లోకి అడుగుపెట్టింది మోహన. ఎదురుగా కనపడుతున్న తన తమ్ముణ్ణి చూడగానే వచ్చే కన్నీళ్ళని అలుచుకుని, నేనెందుకు బాధపడాలి, నా తప్పు లేని దానికోసం ఏడవాలా, ఇంకా నయం అతన్ని నమ్మి లేనిపోని ఆశలు పెంచుకోలేదు అనుకుని, నా చెల్లి విషయంలో కూడా నా అంచనా తప్పి కృష్ణనే ఏదైనా చేసుంటే అతడి ప్రాణం తీసేస్తాను కానీ వెనకడుగు వేయను అని బలంగా అనుకుంది మోహన. మౌనంగా కూర్చున్న మోహన మనసులో రకరకాల అనుమానాలు. అసలు క్రిష్ ఇక్కడే ఉంటే నాతో అబద్ధమాడాల్సిన అవసరం ఏంటి? నా కోసమా, నన్ను పొందడం కోసమా, లేక నా చెల్లిని మాయం చేసేలా నాటకమాడుతున్నాడా అని ఆలోచిస్తూ, శరత్ గారు వచ్చాక విషయం కనుక్కుంటాను అని ఆలోచిస్తున్న తన భుజం పైన చేయి పడగానే తల తిప్పి చూసింది మోహన. మనోహర్ మోహన పక్కన కూర్చుంటూ, ఎలా ఉంది మోహన ఇప్పుడు మీ తమ్ముడికి అని అడిగాడు. బాగుందండి. తాతయ్య విషయంలో డాక్టర్లు ఏం చెప్పారు, ఆయనకి నయమవుతుందా అని అడిగింది మోహన. చిన్న సర్జరీ చేయాలన్నారు అంటూ ఎటో చూస్తూ, అవును, నీతో ఉన్న అతడెవరు అని ఆరాగా అడిగాడు మనోహర్. తెలిసిన మనిషి అనింది మోహన. అంతకు మించి వాళ్ళ మధ్య కూడా ఏం లేకపోవడంతో అదే చెప్పింది మోహన. తెలిసిన మనిషి కోసం లక్షలు కూడా ఖర్చు పెడతారా?
అంతెక్కువ మనీ ఉందా అతని దగ్గర అని అదోలా అడిగాడు మనోహర్. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.